ఓల్డ్ సిటీ మెట్రో పనులలో స్పీడ్ పెంచింది హైదరాబాద్ మెట్రో రైల్. పాత నగరం మెట్రో కారిడార్ స్థల సేకరణ పనులు జోరందుకున్నాయి. భూ యజమానులు సైతం తమ భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. రంజాన్ వేళ పనులు నెమ్మదించినా మళ్లీ గేర్ మార్చి పనులు స్పీడ్ పెంచిందన్నారు అధికారులు. ఓల్డ్ సిటీలో మెట్రో పట్టాలెక్కించేందుకు అన్ని వర్గాల ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. ఓల్డ్ సిటీలో మెట్రో కారిడార్ కోసం స్థలాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. మెట్రో రైలు ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి మెట్రో విస్తరణపై ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి ఒత్తిడి పెరగడంతో గత ప్రపోజల్తో పోలిస్తే మరో 2.5 కిలోమీటర్ల అదనంగా మెట్రోను అందుబాటులోకి తీసుకురానున్నారు. మెట్రో రైలు విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుండి చాంద్రాయన గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రోను విస్తరించనున్నారు. ఓల్డ్ సిటీలో ఇరుకైన మార్గం కావడంతో ఆస్తుల సేకరణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మొత్తం ఈ మార్గంలో 1100 ఆస్తులు ప్రభావితం కానున్నాయి. ఇప్పటి వరకు ఈ మార్గంలో 205 మంది తమ ఆస్తులను రోడ్డు విస్తరణ పనుల కోసం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. గజం 81,000 ఇస్తుండటంతో ఆస్తుల సేకరణకు పెద్దగా అడ్డంకులు ఎదురుకావట్లేదు. ఆస్తులు తీసుకున్న వెంటనే అందుకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. వీటి కోసం ఇప్పటి వరకు 212 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించారు. ఓల్డ్ సిటీలో రోడ్డుకి ఇరువైపులా చిక్కుముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత జాగ్రత్తతో తొలగించారు ఇంజనీర్లు. వీటి తొలగింపుతో మెట్రో పనులు మరింత వేగవంతం కావడానికి అవకాశం ఉంటుందన్నారు. మెట్రో అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి వాటి వ్యర్థాలను తొలగించినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సున్నితమైన కట్టడాలకు ఎటువంటి ముప్పు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్చి చివరి నాటికి వీటికి సంబంధించిన పనులు పూర్తవుతాయని భావించినా రంజాన్ సందర్భంగా విస్తరణ పనులు కాస్త నెమ్మదించాయి. వీలైనంత త్వరగా పాత నగరం విస్తరణ పనులు పూర్తి చేసి కేంద్ర అనుమతి కోసం పంపనుంది సర్కార్. కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మరో 3 నెలల్లో ఆస్తుల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు అధికారులు. 2 ఏళ్లలో మెట్రో పూర్తి చేస్తామంటున్నారు హెచ్ఎంఆర్ అధికారులు.